హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం ఏంటనేది వీడియోలో చూపిస్తాను. బర్త్డే ముందు రోజు నైట్. హ్యాపీ బర్త్డే జాగు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే జాగు. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మా అమ్మాయికి అయితే చిన్న కేక్ తెచ్చాము. కేక్ అయితే కట్ చేస్తాం ఇప్పుడు. ఏది నీ కోన్ చూపి ఒకసారి, నీ మెహందీ చూపి. మార్నింగ్ కల్లా పండిపోయిద్దిలే. ఇది ఇటువైపు బాగానే ఉంది. ఏం కేక్ బాబు ఇది? ఆల్మండ్. అని ఆల్మండ్. హ్యాపీ బర్త్డే డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే టు యూ. చెల్లికి తినిపించినానా? అక్కడ పెట్టమ్మా, అన్నీ తినిపిస్తా. అయ్యే తీస్తుంది. మీరు తినిపించాలి చాగు, నువ్వు తినేస్తావేంటి? తినిపించు, తినిపించాయి నువ్వు చెల్లికి. ఇది కట్ తినిపించు. స్పూన్ తిన్నవరా? నాకు తెలియదు. One second, happy birthday. బాగున్నా? ఇదైతే బర్త్డే రోజు అనమాట. జాగు పాపకి నేను డ్రెస్ కుట్టాను. అలాగే దీనిపైనకి కోట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా తనకి తలస్నానం చేపించేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. హాఫ్ డేస్ కదా, ఎర్లీగా వెళ్ళాలన్నమాట. దానికి తోడు గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా అందుకే త్వరగా రెడీ చేసేస్తున్నాను. జాగు పాపని అయితే రెడీ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే కోట్ వేసుకోవడమే. అని కోట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మా పాప దగ్గర అయితే ఈ డ్రెస్ మోడల్ లేదు, అందుకే ఈ విధంగా కుట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే మన చేతితో మనం కుట్టి మన పిల్లలకి వేస్తే చాలా హ్యాపీనెస్ అనమాట. మా అమ్మాయికి అయితే బర్త్డేకి 2 డ్రెస్సులు కుట్టాను. ఇదైతే మార్నింగ్, ఈవినింగ్ అయితే వేరే డ్రెస్ ఉంది. 2 బాగా కుదిరాయి అనమాట. ఎలా అనిపించాయి అనేది ఏంటనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా తనైతే స్కూల్లో పంచడానికి చాక్లెట్లు, స్వీట్స్ అవి అయితే తీసుకెళ్తుంది. గుడికి వెళ్ళండి. ఉంది. స్కూల్స్ హాఫ్ డేస్ కాబట్టి 7:30 కల్లా స్కూల్లో ఉండాలి. ఇంకా మా పాప అయితే 7కి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఉండి, ఎందుకంటే గుడికి వెళ్ళాలి కాబట్టి. ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దామని రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇటువైపు అయితే ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను. ఇటువైపు బిర్యానీకి ఇంకొకటి చేస్తూ ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. గిన్నె అంట్లు ఉన్నాయి. ఇవన్నీ పని చేయాలంటే ఓపిక రావాలి కదా, అందుకని నేనైతే పాటలు వింటూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే స్వీట్ చేయలేదు, ఇంకా అన్నీ మధ్యాహ్నానికి అనమాట, లంచ్లోకి. ఇంకా సేమియా అయితే చేస్తున్నాను. సేమియా అయితే నేతిలో వేయించేస్తున్నాను. ఆల్రెడీ జీడిపప్పులు అయితే వేయించేసి పక్కకు తీసేసాను. నేతిలో వేయించాను అనమాట. సగ్గుబియ్యము అలాగే సేమియా 2 కలిపేసి చేస్తున్నాను. ఇటువైపు అయితే ఉడుకుతుంది రైస్, అదే బిర్యానీకి. ఇటు సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. సేమియాలు కూడా వేసేసాను.
నేనైతే దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే దమ్ అయితే పెట్టాను కదా బరువు కింద, చిన్న రోల్ ఉంది కదా అదైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొరమేను ఫిష్ ఫ్రై చేస్తాను అనమాట. మొత్తం మసాలా అంతా కలుపుకొని ముందే పెట్టుకున్నాను. చేప ముక్కలన్నీ వేయించేసాను. ఇంకా లాస్ట్లో అయితే కరివేపాకు కూడా ఆయిల్లో వేసేసి ఇంకా దానిపైన అయితే వేసేసాను. ఇప్పుడైతే బిర్యానీ కూడా అయిపోయింది. బిర్యానీ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇటువైపు అయితే పెరుగు చట్నీ కూడా చేశాను, ఎందుకంటే మా బావకి క్యారేజీ తీసుకెళ్ళాలి నేను. ఇప్పుడైతే బిర్యానీ వంపేసి చూపిస్తున్నాను మీకు. మంచిగా ఉడికిందనమాట. ఇంకా అలాగే అడుగు కూడా పట్టలేదు, కరెక్ట్గా ఉడికింది చక్కగా. దీంట్లోకి అయితే గోంగూర చట్నీ కానీ చికెన్ కర్రీతో కానీ కట్టతో చాలా బాగుంటుంది. క్యారేజీ తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు పిల్లల్ని అయితే తీసుకొస్తాను. స్కూల్ దగ్గరికి వచ్చి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళి ఇంకా అలాగే మా బావకి అయితే క్యారేజ్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాను. జాగు పాపకి వాళ్ళ స్కూల్లో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్స్ ఇవన్నీ గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట. జాగు పాపకి నేను ఇంట్లో బిర్యానీ చేసినట్టు కానీ స్వీట్ చేసినట్టు కానీ అస్సలు తెలియదు. ఇవి మా అమ్మాయి బర్త్డేకి స్పెషల్స్ అనమాట ఈరోజు మా ఇంట్లో. ఎలా ఉన్నాయి జాగు? బాగుందా? నీకు ఇష్టమైన బిర్యానీ కదా? మా అమ్మాయికి బిర్యానీ ఇలా చేస్తేనే ఇష్టం అనమాట. అంటే వాటర్ వేసేసి అలా వండితే ఇష్టం ఉండదు, దమ్ములా చేస్తేనే ఇష్టం బిర్యానీ మా అమ్మాయికి. స్వీట్ కూడా చూడు, టేస్ట్ చూడు ఎలా ఉందో. సరిపోయిందా స్వీట్? నచ్చిందా? ముగ్గురం పెట్టేసుకొని తినేస్తున్నాం అనమాట. మా బావకి ఆల్రెడీ క్యారేజ్ ఇస్తాను కాబట్టి. ఎలా ఉంది సాయి? సూపర్ ఉందమ్మా. బాగుందా? కొరమేను పులుసు పెడితే ఎగురు పెడితే బాగుంటుంది అనుకున్నాను, కాకపోతే ఫ్రై కూడా సూపర్ ఉంది. ముళ్ళు ఎక్కువ ఏం లేవు. మా అమ్మాయికి బర్త్డేకి 2 డ్రెస్సులు కుట్టాను అన్నాను కదా, ఇది ఒక డ్రెస్ అనమాట ఈవినింగ్ కోసం. ఇది ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈవినింగ్ 2 అవర్స్లో అయితే ఈ డ్రెస్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదండి, ఇంకా తర్వాత చేస్తాలని టైం అయిపోయిందని చెప్పేసి ఇలా అయితే వేసేసాను. ఇంకా థ్రెడ్స్ పెట్టాలి, ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న మోడల్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇలా కూడా బాగుందిలే అని చెప్పేసి ఇంకా అలా అయితే వేసేసాను. మా అమ్మాయి బర్త్డేకి అయితే డెకరేషన్ ఏం చేయలేదండి. లాస్ట్ ఇయర్ ఇవే డెకరేషన్ చేసిన కొన్ని ఉంటే అలా అతికించుకున్నారనమాట. మా సాయుని జాగు ఇద్దరే అతికించుకున్నారు. ఇంకా నేను స్టిచ్చింగ్లో ఉండిపోయాను కాబట్టి నేను డెకరేషన్ ఏం చేయలేదు. ఏం ఫ్లేవర్ అది? జాగు పాప అయితే ఈవినింగ్ 8కి అయితే కేక్ కటింగ్ చేసింది. అలాగే ఈ వీధిలో పిల్లలు ఉంటారు కదా, మా సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా పిల్లలందరూ వచ్చారు. పిల్లల్ని, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అలా పిలుచుకున్నామన్నమాట. ఇంకా చాలా సరదాగా ఉంటుందండి మా వీధిలో అయితే. కలివిడిగా ఉంటారు అందరూ కలిసిమెలిసిగా. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం అనమాట ఇలా లైట్స్ అన్నీ ఆపేసి క్యాండిల్ అయితే వెలిగించాము. రన్నింగ్ అవుతుందా? లేదు, రన్ అవుతుంది. లేదమ్మా అందుకే
ఇది చూడు జాగు. మా అమ్మాయికి చాక్లెట్స్ అయితే ఎక్కువ గిఫ్ట్ కింద వచ్చాయన్నమాట. ప్రతి చాక్లెట్ తీసుకొని వెళ్ళి డీ ఫ్రిడ్జ్ ఉంది కదా, డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది ఎప్పటికప్పుడు చాక్లెట్స్ అయితే. ఇంక ఇప్పుడు పిల్లల గ్యాంగ్ అనమాట, అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాళ్ళు వచ్చారు కదా ఫ్రెండ్స్. ఆడికెందుకు వద్దు. కూర్చోరా జాగు. చెప్పండి వచ్చేస్తారని చెప్తున్నా. చూడు బావా, పిల్ల వచ్చేస్తా ఉంటా. ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా కేక్ అయితే తింటున్నాము. ఇంకా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ చాలా సరదాగా జరిగిందనమాట. మాకు నచ్చినట్లు మాకున్నంతలో జాగు బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసాము. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మా పాపని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.